జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ సాయిరామ్. ఈ ఛానల్ని చాలామంది వీక్షిస్తున్నారు, చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేశారు. వీక్షిస్తున్న వారికి, సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ, సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే వారిని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. చాలామంది అడిగారు, సబ్స్క్రైబ్ చేయటానికి ఏమైనా అమౌంట్ పే చేయాలా అని. అలాంటిది ఏమీ అవసరం లేదు. మీరు వీడియోని ఓపెన్ చేయగానే కింద సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలు, సబ్స్క్రైబ్ అయిపోతుంది. ఎలాంటి ఫీజు, ఎలాంటి అమౌంట్ మీరు పే చేయని అవసరం లేదు. మీ అకౌంట్ నుండి అది ఏమీ విత్డ్రా అవ్వదు. దయచేసి ఇది గ్రహించి ఈ ఛానల్ని వీక్షిస్తున్నవారు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారిని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థిస్తూ, ఇప్పటి వరకు సేవాయోగం 8 భాగాలు అప్లోడ్ చేయటం జరిగింది. ఇప్పుడు 9వ భాగాన్ని ప్రజెంట్ చేస్తున్నాను. దానిని చివరి వరకు వీక్షించండి. స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందుదాం. గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయీశ్వరుని దివ్య పాదార విందాలకు శతకోటి భక్తిపూర్వక నమస్కారములు సమర్పిస్తూ, ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రబోధముల వెలుగులో కీర్తిశేషులు బ్రహ్మశ్రీ పాతూరి ప్రసన్న గారు రచించిన సేవాయోగంలోని 9వ భాగము, జ్ఞానయోగము యొక్క పరిణతి సేవలోనే జ్ఞాన సాధన సంఘ సేవ అనే విషయములను గురించి ఈ భాగంలో తెలుసుకుందాం. అహం బ్రహ్మాస్మి అనుకుంటూ ఉంటే అది ఆత్మజ్ఞానం కాదు. శ్రీ అరవిందులు తమ భగవద్గీత వ్యాఖ్యానంలో ఇలా అంటారు: అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను అనే స్థితిని పొందిన జ్ఞాని యొక్క పూర్ణ వ్యక్తిత్వాన్ని ఇలా వర్ణిస్తారు. అహం బ్రహ్మాస్మి ఈ రీతిగా దైవంతో ఒకటి కావటం అంటే సకల జీవరాశులతోనూ ఏకత్వాన్ని అనుభవించటమే. అలా ఏకత్వాన్ని పొందిన ఆత్మజ్ఞాని తనతో పాటు సకల మానవాళిని కూడా సర్వవ్యాపకమైన దివ్యత్వంలోకి తీసుకువెళ్తాడు. ఇదే గీతా సందేశం. మానవాళికి సేవ చేయటంలో ఈ విధమైన ఏకత్వ భావనకు మించిన విశాలమైన, గంభీరమైన, ఉన్నతమైన సాధన మరొకటి లేదు. ఈ ఏకత్వానుభవమే నిత్య జీవితంలోని వివిధ కార్యక్రమాలలో ప్రతిబింబించాలి. ఆత్మసాక్షాత్కారం అనే మాటకు అర్థం ప్రతి మనిషిలోనూ గల దివ్యత్వంతోనూ సకల వ్యాపకమైన దైవంతోనూ ఏకత్వానుభూతి పొందడం. మానవ జీవితంలోని పరిపూర్ణతకు ఇదే సమగ్రమైన అర్థం అంటారు శ్రీ అరవిందులు. సేవా సాధన పేరుతో పరోపకార దృష్టితో చేసే ప్రతి మంచి పని సేవ అనిపించుకుంటుంది, కానీ సేవాయోగం అనిపించుకోదు. సేవాయోగం అంటే చేస్తున్న సేవ ఆత్మజ్ఞానానుభవంతో, ఏకాత్మ భావనతో ఆచరించే దివ్య సాధన. కనుక ఆత్మజ్ఞాన తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలి. శ్రీ రమణ మహర్షి కూడా తమ సత్ దర్శనంలో ఈ ఏకత్వానుభవం నుంచి పుట్టిన సేవాభావమే
ఆత్మజ్ఞాన రహస్యంగా వివరిస్తారు. ఈ విశ్లేషణ సేవాంకితులకు తెలుసుకోతగినటిది. సర్వప్రపంచము పరమేశ్వరుని విలాసమని తెలుసుకున్న తరువాత దానిలో వ్యవహరించినప్పుడు శ్రద్ధాభక్తులతోనూ గౌరవ ప్రపత్తులతోనూ నిండి ఉండాలి కదా. జగత్తును ఈ దృష్టితో చూసిన వారికి సకల సృష్టి యందు అవ్యాజమైన ప్రేమతో జీవితం దివ్య పరిణామం చెందుతుంది. అట్టివాని అందే దుర్గుణములు నశించి సద్గుణములు విజృంభిస్తాయి. మన నైతిక విలువలకు ఆధారం నీవు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాననే భావన కాదు. అది కొంత తెలివితేటలతో కూడిన స్వార్థం. కానీ మన సనాతన ధర్మాన్ని పరిశీలించితే పవిత్ర జీవన లక్ష్యం సర్వం కల్విదం బ్రహ్మ అనే వాక్యం మీద ఆధారపడి ఉంది. ఈ సృష్టి అంతా బ్రహ్మ వస్తువే, బ్రహ్మ నుంచే పుట్టింది, బ్రహ్మలోనే కలిసిపోతుంది. ఈ భావం సుస్థిరమైతే మిగతా భావం దాని అంతటా అదే సిద్ధిస్తుంది. మన ప్రాచీన ఋషులు జీవిత లక్ష్యాన్ని ఈ రీతిగా నిర్వచించారు. ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయ చ. మానవ జీవితం ఆత్మలాభం కోసం, లోక కళ్యాణం కోసము. ఇక్కడ గమనించవలసినది ఆత్మలాభం ప్రధానమని. ఆత్మజ్ఞానం లేకపోతే లోకానికి సేవ చేయగలమా? ఇతరులకు అపకారం చేయటం కంటే ఉపకారం చేయటం మంచిదే అనుకోండి. కానీ అవ్యాజమైన ప్రేమలో సకల ప్రపంచమునకు శాశ్వతంగా క్షేమం చేకూరాలంటే ఆత్మజ్ఞానం లేకుండా అది సాధ్యం కాదు. ఆత్మజ్ఞానికి ఆత్మ, దాని విలాసమైన సృష్టి ఈ రెండూ అత్యంత ప్రియమైనవి. సరి అయిన జ్ఞాననిష్టలో ఒక స్వార్థమే కాదు, మానవునిలో పాతుకుపోయిన అతన్ని అణగద్రొక్కే దుర్గుణాలన్నీ భస్మీభూతం అవుతాయి. తామేదో గొప్ప స్థాయిలో ఉన్నామని, తాము మేలు చేసేవారిని చిన్నచూపు చూస్తూ చేసే సంఘసేవ ఒట్టి మోసం. సంఘసేవ అంటే తోటి మనిషిలోని దైవత్వానికి చేసే పూజ. ఈ సృష్టి అంతా సర్వేశ్వరమయం అనే భావన కుదిరితేనే అట్టి పూజ సాధ్యం. అది ఆత్మవత్ సర్వభూతాని అనే వాక్యానికి తాత్పర్యం. అదే విశ్వప్రేమ. తనయందు అఖిల భూతములయందు ప్రేమ అవ్యాజంగా అప్పుడు వెల్లివిరుస్తుంది. ఇప్పుడు జ్ఞాన సాధనకు సంఘసేవకు విరోధం లేదు కదా. జ్ఞాన సాధన సంఘసేవను ఆధ్యాత్మిక స్థాయికి తీసుకుపోతుంది. ఇట్లా చెప్పటం వల్ల ఆత్మజ్ఞానులకు తప్ప ఇతరులకు సంఘసేవ కుదరదని కాదు. జ్ఞాన సాధనతో పాటు సంఘసేవ కూడా సాధకునికి అత్యంత ఆవశ్యకమని మాత్రమే. ఈ సందర్భంలో జీవన్ముక్తుని హృదయంలో ఉండే భావ పరంపర ఎట్టిదో గ్రహించాలి. జీవన్ముక్తుడు ఏ ఉద్దేశ్యంతో లోక వ్యవహారం చేస్తున్నాడో పరికించాలి. అట్టి ఉద్దేశ్యమే సంఘసేవ చేసేటప్పుడు మనల్ని ఉత్సాహవంతుల్ని చెయ్యాలి. అప్పుడే లోకానికి కానీ మనకు కానీ ప్రయోజనం. మన ఎడమ చేతికి దోమ కుడితే కుడి చేత్తో దానిని కొడతాం. నేను కొడితే నాకేం లాభం అనుకుంటుందా కుడి చేయి? పైకి ఎడమ చేయి కుడి చేయి వేరువేరుగా ఉన్నా ఆ రెండు నీ ఒక్కడివే కదా. అదేవిధంగా ఆత్మసాక్షాత్కారం కాగానే ఈ సృష్టి అంతా ఒక్కటే అని గ్రహించిన తర్వాత నిష్కారణంగా లోకాన్ని ప్రేమించగలుగుతావు. సర్వే జనాః సుఖినో భవంతు అనేది శుష్క ప్రియం కాదు, జ్ఞాని యొక్క ప్రేమ ఫలం అంటారు సత్ దర్శనంలో శ్రీ రమణ మహర్షి. పైన చెప్పిన శ్రీ రమణ మహర్షి సందేశంలో సంఘసేవకు ఆత్మజ్ఞానానికి గల సంబంధం వివరించారు. దీపానికి వెలుగుకు ఏమి సంబంధమో ఆత్మజ్ఞానానికి సేవకు అదే సంబంధం అని తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం, విశ్వప్రేమ, లోకసేవ ఈ మూడు ఒకే దివ్యానుభూతికి మూడు పేర్లు. తనయందు సకల భూతములయందు అద్దములోని ప్రతిబింబము వలె ఆత్మను చూచే స్థితిలో విశ్వప్రేమ తప్ప ఏముంటుంది? అప్పుడు అవ్యాజమైన పరోపకారం తప్ప ఏం చేస్తారు? శ్రీ ఆదిశంకరుల వారు ఆత్మ సాక్షాత్కారం అంటే విశ్వాత్మ భావన అని చెప్పారు. అట్టి భావం మనలను భూత దయతో ముంచెత్తి వేస్తుంది.
అంటారు శ్రీ రమణులు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సందేశాన్ని విని సేవను ఒక యోగంగా సకల యోగములకు సారముగా గుర్తించినప్పుడు చేసే సాధన యొక్క స్వరూపం, అనుభూతి యొక్క అవధి ఈ రీతిగానే ఉంటుంది. సేవ ద్వారా మనం వ్యష్టి నుంచి సమిష్టిలోకి, అహంతత్వం నుంచి సోహంతత్వంలోకి ప్రవేశిస్తాం. సేవ అనే పదంలో గల ఘనత ఇదే. దివ్యత్వం అనే కల్పవృక్షాన్ని మన హృదయ క్షేత్రంలో అభివృద్ధి పరుచుకోవటానికి చేసే కృషి సేవ. ఒక వ్యక్తికి ఏదో సేవ చేస్తున్నామనే భావంతో కాక తన కోసం తన స్వకార్యంగా భావించి సేవించాలి. ఇదే నిజమైన ఆధ్యాత్మిక సాధన. ఇందులో గల ఆనందం మరెందులోనూ లేదు. ప్రపంచమంతా పరమాత్మ కుటుంబంగా భావిస్తే ఐకమత్యం అభివృద్ధి చెంది ద్వేషభావాలు తొలగి ప్రేమ అభివృద్ధి చెందుతుంది. భోగము భోగము కాదు, అది రోగము. త్యాగము నిజమైన యోగము అన్నారు భగవాన్ బాబా. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు కర్మ, భక్తి, జ్ఞానములు వేరువేరు మార్గములుగా అంగీకరించరు. అవన్నీ ఒకదాని వల్ల మరొకటి, ఒకదానిలోనే మరొకటి పెంపొందే ఆత్మానుభవాలు. కర్మ పుష్పము వంటిది, భక్తి కాయ వంటిది, జ్ఞానము పక్వఫలము వంటిది. కావున కర్మ, భక్తి, జ్ఞానములు వేరైనవి కావు. ఈ మూడును ఆనంద ప్రాప్తి అనే సౌధమునకు మెట్ల వంటివి. ఈ పూర్ణయోగము వలననే సాక్షాత్కారం అంటారు భగవాన్ బాబా. ఈ పూర్ణయోగ ఫలమే సేవా సాధన, అదే సేవాయోగము. ఈ పూర్ణయోగ స్వరూపాన్ని ఉపదేశించి ఆచరించిన మార్గదర్శకుడు నాటి శ్రీకృష్ణ భగవానుడు, ఈనాటి శ్రీ సత్యసాయినాథుడు. శ్రీకృష్ణ తత్వమే సాయి తత్వము. శ్రీకృష్ణ తత్వాన్ని గురించి డాక్టర్ రాధాకృష్ణన్ ఇలా అంటారు: ప్రతి మనుషుడు తాను ఆచరించే కర్మద్వారాన్నే దైవాన్ని అర్చించాలి. అదే నిజమైన అర్చన. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ ధర్మాన్ని చూపించాడు. ఈ ధర్మాన్నే విష్ణు పురాణంలో కూడా వ్యాస భగవానుడు వివరించాడు. తమ ధర్మాన్ని తాము నిర్వర్తించకుండా ధర్మాచరణలో విఫలురై కేవలం కళ్ళు మూసుకొని కృష్ణ కృష్ణ అంటూ జపం చేస్తే కృష్ణ భక్తులు కాలేరు. శ్రీకృష్ణుడే మానవాకారంలో అవతరించి ధర్మాచరణను చేసి చూపిన దైవ స్వరూపుడు. మనం కూడా అదే ఆదర్శాన్ని అనుసరించాలి అన్నారు శ్రీ రాధాకృష్ణన్. మహాభాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన సందేశం ఇదే. సర్వభూతాంతరాత్ముడనైన నన్ను గుర్తించక సకల జీవరాశుల యందును గల నన్ను నిరాదరిస్తూ నా విగ్రహానికి పూజలు చేస్తే అది బూడిదలో పోసిన పన్నీరు వంటిది అవుతుంది. అట్టి మూర్ఖుల యందు నేను ప్రసన్నుడను కాలేను. విగ్రహారాధన ఎంతవరకు అవసరం? తనలోనూ పరులలోనూ గల నన్ను గుర్తించే వరకే అంటారు శ్రీకృష్ణ భగవాన్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సేవను గురించి చేసిన ఈ ప్రధానమైన సందేశం విందాం. శ్రీ సత్యసాయి సంస్థల యందు కేవలం ఆధ్యాత్మిక మార్గమే కాకుండా సర్వము ఆధ్యాత్మికముగా మార్చటానికి ప్రయత్నించాలి. మానవత్వములో ఏకత్వమును అభివృద్ధి పరచుకోవటం నిజమైన ఆధ్యాత్మికం. ఈ ఏకత్వం ఎలా వస్తుంది? యోగం అనేది, అంటే చేరిక అనేది మనస్సు యొక్క పరిశుద్ధత ద్వారానే చేకూరుతుంది. పరిశుద్ధ హృదయం లేకపోతే ఈ చేరిక ఏర్పడదు. కనుక హృదయాన్ని పరిశుద్ధం కావించి సేవయందే జీవితాన్ని అంకితం కావించాలి. సేవయందు పరులకు కావించే ఉపకారం కంటే తనకే ఎక్కువ ఉపకారం జరుగుతున్నది. సేవను ఇచ్చుకోవాలి, ప్రేమను పుచ్చుకోవాలి. సేవ వన్ వే ట్రాఫిక్ కాదు. పుచ్చుకోవలసింది ప్రేమనే కానీ పదార్థాన్ని కాదు. మనలో ఉన్న శక్తిని పరులకు అందిస్తూ కట్టకడపటి శ్వాసను సేవయందే వదలాలి. ఇదే సాయి ప్రధానాశయం అంటారు భగవాన్. కట్టకడపటి శ్వాసను భగవంతుని నామాన్ని స్మరిస్తూ వదిలితే ముక్తి లభిస్తుందని గీత బోధిస్తుంది. కట్టకడపటి శ్వాసను సేవతోనే ముగించే మార్గాన్ని స్వామి ప్రబోధిస్తున్నారు. షిరిడీలో సాయిబాబా తన వద్ద గల 9 రూపాయి నాణెములను రాధాకృష్ణబాయికి అందిస్తూ చిట్ట చివరి శ్వాసను వదిలారు. సేవా దృష్టి అన్నది మన ఊపిరికి ఊపిరి కావాలని స్వామి ఆశిస్తున్నారు.
కృష్ణుని సంతోషపెట్టేది గీతోపనిషత్తులు బోధించటం, సాయిని సంతోషపెట్టేది సంతృప్తి పరిచేవి ఈ సేవలే. సాయి చేసేవి సేవలే, సాయి చెప్పేవి సేవలే. సాయి చెప్పేది చేసేది మీరు ఆచరించి ఆత్మానందాన్ని అనుభవించండి అంటారు భగవాన్. సేవ ఒక ఆత్మానుభవ సాధనముగా ఈ రీతిగా ఈనాడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చేత రూపొందింపబడింది. భగవాన్ ఇలా అంటారు: దేవుడెక్కడనచు దేవులాడగనేలా హృదయమందు లేడే ఈశ్వరునుడు, ఇచ్చుకొనుము సేవ పుచ్చుకొనుము ప్రేమ, అటుల చేసి ఆత్మతత్వం అనుభవించు. కర్మకు పర్యవసానం జ్ఞానం, జ్ఞానానికి ఆధారం కర్మ. ఈ రెండిటికీ సమన్వయం సాధించటమే సేవ. ఈనాడు ప్రత్యక్షంగా భగవాన్ శ్రీ సత్యసాయి భక్తుల నిత్యానుభవంలో ఈ సమన్వయం కనబడుతుంది. సాయి భక్తులు వివిధ జీవిత రంగాల్లో అనేకమైన కార్యక్షేత్రాలలో పనిచేస్తున్నా వారందరూ తమ సమయాన్ని సేవాపరమైన సాధనతోనే గడుపుతూ ఉంటారు. సేవా దృష్టి వారి నిత్య జీవిత కృత్యాల్లో అంతర్లీనంగా ఉంటుంది. వారు ఉదయం చేసే నగర సంకీర్తనలలో దైవ స్వరూపుడైన సాయి వారి వెంట నడయాడే దివ్యానుభూతి చెందుతారు. భజన సమయాల్లో సాయి భగవానుని ప్రత్యక్ష మహిమలు అనుభవిస్తారు. నారాయణ సేవ చేస్తుంటే అది దైవం తమ చరితార్థత కొరకు ఏర్పరచిన అవకాశముగా భావిస్తారు. తమ ఉద్యోగములను కూడా బాబావారు ఆదేశించినట్లు యోగముగానే నిర్వహిస్తారు. భగవాన్ సందేశముల సారాన్నంతటినీ గ్రహిస్తూ సాయి తత్వాన్ని అధ్యయనం చేస్తూ జ్ఞాన తపస్సును కొనసాగిస్తారు. ఈ రీతిగా సాయి భక్తులు ఏ దేశంలో ఉంటున్నా వారిలో కర్మ, భక్తి, జ్ఞానములన్నీ సేవార్పణముగా నిర్వహింపబడుతూ ఉంటాయి. ఈ రీతిగా ఈనాడు 120 దేశాలలోని సాయి భక్తులు కర్మ, భక్తి, జ్ఞానములను సమన్వయ రూపంలో సేవాయోగమునే అనుసరిస్తున్నారు. ఇదే ఆధునిక యుగంలో సాయి అవతరణ వలన జరిగే ఆధ్యాత్మిక స్వరూపమైన ధర్మోద్ధరణ కార్యక్రమం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. సమస్తలోకాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.